దేశానికే కాదు ప్రపంచానికే మహిళల యొక్క పోరాట పటిమను చాటి చెప్పిన తెలంగాణ వీర నారి మల్లు స్వరాజ్యం గారు. మహిళలు ఇంటికే పరిమితమైన కాలంలో తుపాకీ పట్టి గుర్రపు స్వారీ చేసి ఎన్నో ఎదురొడ్డులు, ఫారెస్టులో రజాకార్ల దెబ్బలు, వీటన్నిటిని ఎదుర్కొని కూడా తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాన్ని ముందుండి నడిపించిన మహిళల్లో మల్లు స్వరాజ్యం గారు ప్రథమం. స్వాతంత్రం అనంతరం ఎన్నో మహిళా ఉద్యమాలకి ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా తను ముందుండి నడిపించిన వీరనారి మల్లు స్వరాజ్యం గారు మన అందరికీ తెలిసిందే, చరిత్ర చెప్తున్న సత్యం. సో తను ఎప్పుడైనా తన జీవితాంతం చనిపోయేంత వరకు పేద ప్రజల కోసము ఆలోచించే వ్యక్తిగానే 2 సార్లు ఎమ్మెల్యే అయినప్పటికీ తనని ఎమ్మెల్యే కన్నా కూడా మనం అందరము సమాజ స్థాపన కోసం, బలుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం శ్రమించిన వ్యక్తిగానే మనం అందరం స్మరించుకుంటాం. సో తన 2వ వర్ధంతి సందర్భంగా మేము ట్రస్ట్గా మల్లు వెంకట నరసింహారెడ్డి ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం 2 మోకాలు నీ రీప్లేస్మెంట్ అంట. సో ప్రతి పేద విద్యార్థులకి, పేదలకు డబ్బుల వల్ల ఇబ్బంది పడుతూ, మోకాళ్ళ నొప్పితో బాధపడుతూ ఆపరేషన్ చేయించుకోలేక ఉన్న వాళ్ళు చాలామంది మన గ్రామాల్లో చూస్తుంటాము, టౌన్లో అక్కడిక్కడ చూస్తాం. అట్లాంటి వారికి రికగ్నైజ్ చేసి ప్రతి సంవత్సరం ఇద్దరికి ఎంతో ఖర్చుతో కూడుకున్న ఆపరేషన్ అండి మోకాళ్ళ నీ రీప్లేస్మెంట్ అనేది ఇక్కడికి మన సత్యవతి హాస్పిటల్ యజమాని రామ్మోహన్ గారి సహకారంతో ప్రతి సంవత్సరం ఇలా చేసుకుంటున్నాము, మీ అందరికీ తెలిసిన విషయం. సో ఈ 2వ వర్ధంతి సందర్భంగా ఈరోజు మన చౌటుప్పల్ మండలం సంబంధించిన ఒక వినోద గారికి, తను వికలాంగురాలు, ఒక సైడ్ ఏమో పోలియోతో ఇబ్బంది పడుతుండే, ఇంకో సైడ్ చాలా అరిగిపోయి, మోకాళ్ళు అరిగిపోయి నడవలేని పరిస్థితి గత 2-3 సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్నది. మన జిల్లా ఒక విలేకరి యొక్క కుటుంబమే అండి. సో తను ఐడెంటిఫై చేసి తను ఈ ట్రస్ట్ ద్వారా ఈరోజు చాలా సక్సెస్ఫుల్గా ఆపరేషన్ మన నల్గొండ టౌన్లో చేసుకున్నాము. ఇంకో విధంగా చెప్పాలంటే హైదరాబాద్ పెద్ద పెద్ద నగరాల్లో 2.5 లక్షలు 3 లక్షలతో జరిగే ఆపరేషన్ని ఈరోజు ఒక డిజర్వ్డ్ కుటుంబానికి మన ట్రస్ట్ ద్వారా మల్లు స్వరాజ్యం గారి 2వ వర్ధంతి సందర్భంగా ఈరోజు మనం సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాము. దానికి సహకరించిన సత్యవతి హాస్పిటల్ గారికి, ఇక్కడికి విచ్చేసిన మన నల్గొండ టౌన్ ప్రథమ పౌరులు గుర్రి శ్రీనివాస్ గారికి, మీ అందరి విలేకరులకి, ట్రస్ట్ అధ్యక్షులు మీనయ్య గారికి, నర్సిరెడ్డి గారికి మీ అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము. ఇటువంటి కార్యక్రమాలు మీ అందరూ మాలాంటి యువకుల్ని ప్రోత్సహిస్తే ఇటువంటి మన ముందు ఇంకెన్నో జరుపుకోగలమని నాకు నమ్మకం ఉన్నది. సో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. సో ఇప్పుడు ఇక్కడ మెయిన్ ఇష్యూ, ఇంత కాస్ట్లీ సర్జరీ మనం ఒక ట్రస్ట్ ద్వారా పేదలకు చేయడం ద్వారా మన సమాజానికి డాక్టర్ల పట్ల ఇంకా ఒక రకమైనటువంటి నమ్మకాన్ని నిలవాల్సిన బాధ్యత మాలాంటి డాక్టర్స్ ఉంది. కాబట్టి మేము ప్రతి ఇయర్ ఇట్లా సెలెక్ట్ చేసి ఈ సర్జరీస్ చేయడం జరుగుతుంది. ముందు కూడా ఇంకా చేస్తాము. సో ఫస్ట్ మన నల్గొండలో ఇంతకుముందు ఇలాంటివి మన హాస్పిటల్లోనే ట్రస్ట్ వారికి 4th సర్జరీ చేయడం ఎవ్రీ ఇయర్ 2. సో మీ ద్వారా పత్రికల ద్వారా నల్గొండ పట్టణ ప్రజలు కానీ చుట్టుపక్కల ప్రజలు తెలియజేయాలంటే ఇంత కాస్ట్లీ సర్జరీస్ కూడా మనం ఎంతో ఎఫర్టబుల్గా ఇక్కడ సక్సెస్ఫుల్గా చేయగలుగుతున్నాము. సో ఎవరైనా పూర్ పేషెంట్స్ ఉన్నా మా దగ్గర రండి, మేము సెలెక్ట్ చేసి మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి ఇలా సెలెక్ట్ చేస్తూ వాళ్ళ డిజర్వ్ వాళ్ళకి మేము ఉచితంగా చేస్తాము. ఉచితం అంటే ఏదో మామూలుగా పైపెండ్ కాకుండా ఎవ్రీ ఆస్పెక్ట్లో కాంప్రమైజ్ కాకుండా ఇంప్లాంట్స్ కూడా ఇంపోర్టెడ్ ఇంప్లాంట్స్, మెరిల్ అనే కంపెనీ ఇంప్లాంట్స్ వాడడం జరిగింది. ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా చాలా సక్సెస్ఫుల్గా ఒక కార్పొరేట్లో ఏ లెవెల్ అయితే చేస్తారో దానికి ఏమాత్రం తగ్గకుండా మనం సర్జరీ చేయడం జరిగింది. సో ఈ అవకాశం కల్పించినందుకు ఎంవిఎన్ ట్రస్ట్ వారికి, ఈరోజు ముఖ్య అతిథిగా విచ్చేసిన నల్గొండ ప్రథమ పౌరులు మున్సిపల్ చైర్మన్ గురి శ్రీనివాస్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. అండ్ ఎంవిఎన్ ట్రస్ట్ సెక్రటరీ గారికి, మీనయ్య గారికి, నర్సిరెడ్డి సార్కి వీళ్ళందరికీ ధన్యవాదాలు. అలాగే వచ్చిన పాత్రికేయులందరికీ
పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముందు కూడా మా హాస్పిటల్ తరఫున ఇలాంటి సర్వీస్ ఎప్పుడు చేస్తాం ముందుంటామని తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు. ఎల్బిఎన్ విజ్ఞాన కేంద్రం వారి ద్వారా ఈరోజు చౌటుప్పల్ మండలం కుక్క వినోద పెద్దకొండూరు మండలం చెందిన ఒక పేద మహిళకు నీ రిప్లేస్మెంట్ ఆపరేషన్ చేయడం జరిగింది. మల్లు స్వరాజ్యం అంటే మన జిల్లాకే కాదు భారతదేశానికి ఒక వీరనారి. సాయుధ రైతాంగ పోరాటంలో వారి కుటుంబం ఉన్నత కుటుంబంలో జన్మించిన ఆమె రజాకారులకు వ్యతిరేకంగా నిజాం వ్యతిరేకంగా పోరాడి కమ్యూనిస్టు ఉద్యమాల్లో పేద ప్రజల కోసం మహిళల కోసం ఎంతో పోరాడినాను. వారి జ్ఞాపకార్థం వారి మనవడు ఇలాంటి ఈ కార్యక్రమం చెప్పడం 2వ వర్ధంతి సందర్భంగా వారిని ఎంతో అభినందిస్తూ అరుణ్ గారిని. అయితే ఈ హాస్పిటల్లో సత్యవతి హాస్పిటల్ రామ్మోహన్ గారు, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న మీనయ్య గారు, నర్సిరెడ్డి గారు, డాక్టర్ రామ్మోహన్ గారు, మనోహర్ గారు, వీరందరికీ ఇలాంటి మంచి కార్యక్రమం చేపట్టి వారిని స్మరిస్తూ మనం ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న మీ అందరికీ, ఇక్కడ వచ్చిన విలేకరులందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాం.